ఇండియా పాకిస్తాన్ ఎప్పుడు తలపడినా ఆ కిక్కు మరో లెవెల్లో ఉంటుంది. ఐసీసీ టోర్నీలో పాకిస్తాన్ పై టీమిండియాదే ఆధిపత్యం. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ లో మరోసారి పైచేయి సాధించింది. అయితే రోహిత్ సేన ఈసారి అనేక ప్రతికూలతల మధ్య సత్తా చాటింది. మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించిన టాస్ ఓడినా చివరకు విజయం సాధించగలిగింది. నిజానికి ఓపెనర్ గా భారీ అంచనాల మధ్య బరిలో దిగిన విరాట్ కోహ్లీ ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయాడు. మరోసారి సింగిల్ డిజిట్కే పెవిలియన్ చేరాడు. ఫామ్ లో ఉన్న రోహిత్ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయాడు. టచ్ లో ఉన్నట్టే కనిపించిన 13 పరుగులకే పరిమితమయ్యాడు. ఈ దశలో పంత్ మాత్రం నిలబడ్డాడు. తనవైన షాట్లతో ఫియర్లెస్ క్రికెట్ ఆడాడు. వచ్చిన లైఫ్ లైన్స్ ను వినియోగించుకున్నాడు. పిచ్ సవాల్ విసిరినా తగ్గేదే లేదన్నాడు. నెంబర్ 3 పొజిషన్ కు మరోసారి న్యాయం చేశాడు. 4వ నెంబర్లో సూర్యకుమార్ యాదవ్ ను కాకుండా అక్షర్ పటేల్ తో టీం మేనేజ్మెంట్ ప్రయోగించింది. వికెట్ పడినా పర్వాలేదు దంచేయాలనే మైండ్ సెట్ తో అక్షర్ పటేల్ బరిలో దిగాడు. క్రీజులో ఉన్నంతసేపు దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే 20 పరుగులు చేశాక అక్షర్ పెవిలియన్ చేరాడు. ఈ టైంలో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ న్యాచురల్ గేమ్ ఆడలేకపోయాడు. మరోసారి నిరాశపరిచాడు. జస్ట్ 7 పరుగులే చేశాడు. ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ గా రాణించిన శివం దుబే వరల్డ్ కప్ లో మాత్రం ఉసూరుమనిపించాడు. క్రీజులోకి ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా 95 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఆ వెంటనే ఊపు మీదున్న పంత్ కూడా పెవిలియన్ చేరాడు. జడేజా, హార్దిక్ పాండ్యా నిరాశపరిచారు. టీమిండియా టెయిలెండర్లు ఎంతోసేపు క్రీజులో నిలవలేదు. దీంతో 19 ఓవర్లలో భారత జట్టు 119 పరుగులు చేసి ఆలౌట్ అయింది. టీమిండియా తరపున పంత్ 42 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. రోహిత్, పంత్, అక్షర్ పటేల్ మాత్రమే రెండెంకల స్కోర్ అందుకున్నారు. 120 పరుగుల టార్గెట్ ను పాకిస్తాన్ ఈజీగా ఊదేస్తుందని అభిమానులు అనుకున్నారు. టీమిండియా పనైపోయినట్టేనని ఫీల్ అయ్యారు. పైగా సిరాజ్, హర్షదీప్ సింగ్ అంతగా ఇంపాక్ట్ చూపించలేకపోయారు. బూమ్రా బౌలింగ్ లో శివం దుబే క్యాచ్ వదిలేయడంతో రిజ్వాన్ బతికిపాడు. ఆ తర్వాత కూల్ గా బ్యాటింగ్ చేశాడు. 12 ఓవర్లలో పాకిస్తాన్ 2 వికెట్లకు 72 పరుగులు చేసింది. ఫకర్ జమాన్ కు పాండ్యా షాక్ ఇచ్చాక రిజ్వాన్ ను బూమ్రా బౌల్ చేశాడు. అక్కడి నుంచి మ్యాచ్ ఆసక్తి రేపింది. షాదాబ్ ఖాన్ ను హార్దిక్ త్వరగా అవుట్ చేశాడు. దీంతో 17 ఓవర్లలో పాకిస్తాన్ 5 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. 18వ ఓవర్లో సిరాజ్ 9 పరుగులు ఇచ్చాడు. కానీ 20వ ఓవర్లో బూమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇఫ్తిఖార్ ను పెవిలియన్ కు పంపాడు. చివరి ఓవర్లో పాకిస్తాన్ 18 పరుగులు చేయాల్సి ఉండగా హర్షదీప్ సింగ్ తొలి బంతికే వికెట్ తీశాడు. 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో టీమిండియా 6 పరుగుల తేడాతో గెలిచింది. 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసిన బూమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో పాక్, భారత్ 8 సార్లు తలపడ్డాయి. అందులో 7 సార్లు టీమిండియానే గెలిచింది.